ఎంత కష్టపడైనా నా బిడ్డ కోరిక నెరవేరేటట్టు ఆమె ఎంతవరకు చదువుకుంటే నీ కష్టంతో భరాంచుకుంటూ నా బిడ్డను చదివిస్తాను నా కోరిక నాకు ఉంది సార్. బాగానే ఉన్నాంలే అనుకుంటున్నాం, మ్యారేజ్ అయినాక లైఫ్ బాగానే ఉందిలే అనుకుంటున్నాం. సడన్గా కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల ఇట్లా మా హస్బెండ్ ఎక్స్పైర్ అయిపోయారు. ఎట్లా అట్లా కష్టపడి చేయాలనేసి పాపను ఒక సైడ్ చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్ళొస్తూ చదువుకున్నా సార్. చదువుకొని నా ఎఫర్ట్స్ మొత్తం పెట్టి ఈరోజు నా 1000కి 985 మార్క్స్ తెచ్చుకున్నా సార్. జనాలతో నీ వల్ల నేను నీ విలువ తెచ్చుకోవాలి, నీతో నాకు గౌరవాన్ని సంపాదించుకోవాలి, నీ కష్టపడి చదివించింది సార్. అవును. ఎన్నేళ్ల వయసులో భర్త చనిపోయాడు పాప? అమ్మాయికి వచ్చేసి 4 సంవత్సరాలు, అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు. కష్టాలు తగ్గుతాయి అనుకున్న స్థితిలోనే ఇంకా కష్టాలు పెరిగిపోయినాయి సార్. మాకు చెప్పలేకుండా వాళ్ళు ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుండే కదా, గర్వంగా ఫీల్ అవుతుండే కదా, మా వైఫ్ మా పాప అని మా డాడీ అని అట్లా అనిపిస్తుంది సార్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చిన్నప్పటి నుంచి చదువుకొని డాక్టర్ అవ్వాలనే కోరిక తనది. వైపు చదువు కొనసాగిస్తేను మరోవైపు బతుకు భారమైన బతుకు బండిని లాగేస్తుంది. మహబాద్ జిల్లా మహబాద్ పక్కన ఉన్నటువంటి నడవాడ గ్రామం చెందినటువంటి సుంకరి హిమబిందు. చదువులో చిన్నప్పటి నుంచి రాణిస్తున్నా కూడా విధి కొద్ది వక్రీకరించి చిన్నతనం నుంచి తన తండ్రి మృతి చెందాడు. ఆయన కూడా తన తండ్రి కోరిక కూడా అదే, నా బిడ్డను మంచి చదివించుకోవాలన్న తపన ఉండే తన తండ్రికి కూడా. తన తండ్రి మృతి చెందిన తర్వాత కూడా అంటే బతుకుబడిని లాగిస్తూ అమ్మ కూలి పనులు చేస్తూ తన బిడ్డను చదివించాలి, తన తండ్రి కోరిక నెరవేర్చాలి, తన బిడ్డ కూడా డాక్టర్ కావాలనే ఒక కోరిక ఉండేది. ఆ కోరికను ఎలాగైనా నెరవేర్చాలని చెప్పేసి తను చదువుతున్న క్రమంలో కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా కొంచెం చదవలేకపోయిన నేపథ్యంలో ఆర్థిక భారమే కూడా తను 2 సంవత్సరాల క్రితం కూడా వివాహం చేసుకుంది. మరొకసారి విధి కాటేయడంతో తన భర్త కూడా కొన్ని అనారోగ్య కారణాల వల్ల కూడా మృత్యువాత పడ్డాడు. ఈ బాధ భరించలేనటువంటి హిమబిందు చదువును మధ్యలో ఆపేద్దామని అనుకున్నా కూడా తన తల్లి ఉందో ఇంత కష్టమైనా నష్టమైనా కూలి పని చేసుకున్న బిడ్డ కళ నెరవేర్చాలి, తన బిడ్డని డాక్టర్ చదివించాలి అన్న ఒక పట్టుదల కృత నిశ్చయంతో చేసుకొని ఈరోజు నిన్న వెలువడినటువంటి ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల్లో 1000 మార్కులకు గాను 980 మార్కులు సాధించింది. నా కళ డాక్టర్ కావాలని ఉంది. ఎంత భారమైన, ఎంత నష్టమైన, ఎంత కష్టమైనా చదివి డాక్టర్ అవుతా ఉంటుంది హిమబిందు. ప్రస్తుతం మనతో మాట్లాడికి హిమబిందు ఉంది, తను అడిగి తెలుసుకుని ప్రతినిధిద్దాం. మా కంగ్రాచులేషన్స్. ఏంటి అసలు నీ భవిష్యత్తు ఏంటి, నీ గతం ఏంటి, నీ అచీవ్మెంట్ ఏంటి, నీ ఎయిమ్ ఏంటి అసలు? సార్ థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్కి. బిఫోర్ అయితే నేను ఒక హౌస్ వైఫ్ సార్. నాకు 2 years బ్యాక్ మ్యారేజ్ అయింది. 10th కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయాక మ్యారేజ్ అయింది. 10th ఇంటర్ ఫస్ట్లో కూడా బాగానే చదువుతుండే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయాక సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో మ్యారేజ్ అయిపోయింది. ఎగ్జామ్స్ ఇంకా మా హస్బెండ్ వల్లనే నేను మళ్ళీ రాద్దాం అనుకున్నా, కానీ బాగానే ఉన్నాంలే అనుకుంటున్నాం, మ్యారేజ్ అయినాక లైఫ్ బాగానే ఉందిలే అనుకుంటున్నాం. సడన్గా కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల ఇట్లా మా హస్బెండ్ ఎక్స్పైర్ అయిపోయారు. తర్వాతకి ఇంకా మళ్ళీ నెక్స్ట్ లైఫ్ ఏంటి, నాకు ఒక పాప ఉంది, తన భవిష్యత్తు ఏంటి, మమ్మీ ఉంది నా కోసం, ఒకగానొక మమ్మీ, నాకు ఫాదర్ కూడా లేరు, నాకు సింగిల్ పేరెంట్ ఉంది, తన భవిష్యత్తు ఏంటి, తనని కూడా నేనే చూసుకోవాల్సి వస్తుంది కదా అనేసి నేను నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుందాం అనేసి ఇంక మమ్మీ కూడా నాకు ప్రోత్సహించారు. మా రిలేటివ్స్ కూడా చాలా, మా అమ్మమ్మ వాళ్ళైనా మా మామయ్య వాళ్ళైనా మా అమ్మ వాళ్ళ సైడ్ బాగా నన్ను మోటివేట్ చేసి, వద్దు నువ్వు చదువుకో, ఓకే పర్లేదు, నువ్వు మంచిగా చదువుతావు కనుక నువ్వు సెటిల్ అవుతావు, నీ కాళ్ళ మీద నువ్వు నిల్చోవాలి, ఫస్ట్ ఆడవాళ్ళు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిల్చుంటేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనేసి నన్ను మోటివేట్ చేయడం వల్ల నేను మళ్ళీ చదువుకోవడం స్టార్ట్ చేసిన సార్. సెకండ్ ఇయర్ వచ్చేసి నేను ఇక్కడ మళ్ళీ మన గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయినా, మన మహబాద్ గవర్నమెంట్ కాలేజ్లో. యాక్చువల్లీ నేను కాలేజీకి కూడా మన దీపావళి అయిపోయినాక 2-3 months ఉందన్న కానీ జాయిన్ అయ్యా సార్. ఎట్లా అట్లా కష్టపడి చేయాలనేసి పాపను ఒక సైడ్ చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్ళొస్తూ చదువుకున్నా సార్. చదువుకొని నా ఎఫర్ట్స్ మొత్తం పెట్టి ఈరోజు నా 1000కి 985 మార్క్స్ తెచ్చుకున్నా సార్. నువ్వు చదువుకున్న నేపథ్యంలో కూడా
మీ తండ్రి కళ కూడా నా బిడ్డ మంచి చదివించుకోవాలని చెప్పేసి అతను ద సేమ్ టైం అంటే ఈరోజు నీకు ఈ 908 మార్కులు వచ్చినాయి, మరి చెప్పుకోవడానికి గర్వపడడానికి నాన్నగారు లేరు, ఆ విషయం మీ తోడుండి వెంట అంటే 200 ఏళ్ళు నీ వెంట సాగుతాడని చెప్పేసి కష్ట సుఖాలు ఉంటాడని చెప్పేసి భర్త కూడా నీకు తోడలేడు. ఇలాంటి క్రమంలో నీకు ఆ వచ్చిన మార్కులు సంతోషం ఎట్లా అనిపిస్తుందమ్మా? ఎట్లొచ్చు వన్ సైడ్ నా ఎఫర్ట్స్కి నేను పెట్టిన శ్రమకి ఎఫర్ట్స్కి రిజల్ట్ వచ్చినందుకు హ్యాపీగానే ఉంది. కానీ సార్ వాళ్ళు ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుండే కదా, గర్వంగా ఫీల్ అవుతుండే కదా, మా వైఫ్ మా పాప అని మా డాడీ అని అట్లా అనిపిస్తుంది సార్. ఇప్పుడు అమ్మ ఏమో కష్టపడి నా బిడ్డను చదివించాలి, డాక్టర్ని చేయాలని చెప్పేసి కూలినానికి వెళ్ళి నిన్ను చదివిస్తుంది. ఒకవైపు నీ ఎయిమ్స్ ఉన్నాయి, మరోవైపు పాలు తాగి పసిపాప ఉంది. ఎట్లా చూస్తుంది ఇవంతా? ఇప్పటి వరకు అయితే మేనేజ్ చేస్తూ వచ్చా సార్, అవన్నిటి ఉన్నాయని మైండ్లో పెట్టుకొని కూడా ఎట్లానో అట్లా మేనేజ్ చేస్తూ వచ్చిన. నెక్స్ట్ ఎట్లా మేనేజ్ చేయాలి, ఒకవేళ నేను ఇప్పుడు మన బ్యాచిలర్ డిగ్రీస్ చేయాలన్నా కూడా తన పాపను వదిలేసిపోవాల్సి వస్తుంది, నేను ఇంటి దగ్గర ఉండి చదువుకోలేను. అదే డౌట్ఫుల్ ఉంది సార్. నాకు ఇక నా లైఫ్ నెక్స్ట్ ఏంటి ఎట్లా అనేది అర్థం కావట్లేదు, నేను ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేసి నేనే ఒక క్వశ్చన్ లో ఉండిపోయినా సార్. అంటే మంచిగా సాగుతుంది మన భవిష్యత్తు, నాన్న చనిపోవడం, భర్త చనిపోవడం, డాక్టర్ కావాలనే కోరికలాగే ఉంటుందా, ముందు సాగుతుందా? అమ్మ కూడా బాగా కష్టపడుతుంది కదా. కోరిక ఉంది సార్, ఏముంది డాక్టర్ కావాలి చిన్నప్పటి నుండే ఉంది నాకు అది. కానీ ఇప్పుడున్న నా పర్సనల్ సిచ్యువేషన్స్ వల్ల నాకు కావాలి, ఇప్పటికీ ఉంది సార్, చేయాలి అన్న పట్టుదల, డాక్టర్ ఎట్లా అచీవ్ కావాలన్నది ఉన్నది. కానీ ఎట్లా అనేది నాకు ఒక వే దొరకట్లేదు, నా బేస్ సరిగ్గా లేదు. ఇప్పుడు మా పాప వచ్చేసి పర్సనల్ ఫైనాన్షియల్ బేస్ సరిగ్గా లేదు, ఎట్లా అనేసి అది ఇంకా నేను ఇంకా దాని నుండి బయటికి అంటే క్లియర్ గా లేదు, నాకు క్లారిటీ అనేది లేదు దాని మీద. నెక్స్ట్ అయితే ఎంసెట్ కి చేసా సార్, నీట్ కూడా అప్లై చేసా, అటెంప్ట్ చేస్తా. నెక్స్ట్ ఒకవేళ ర్యాంక్ రాకపోతే ఎట్లా అనేది నేను ఆలోచిస్తున్నాను కదా, దానికి ఏం లేదు సార్, ఇంతవరకు ఏం అనుకోలేదు. ఇంతవరకు ఎట్లా అని ఆ క్వశ్చన్ లోనే ఉండిపోయినా కానీ క్లారిఫికేషన్ అయితే నాకు కూడా ఇంకా ఏం తీసుకోలేదు సార్, నాకేం రాలేదు. ఇంకా అమ్మ ఒకటి కష్టపడుతుంది, మరి అమ్మ ఒకటి కష్టపడుతున్నప్పుడు మరి నాకు ఈ చదువు ఎందుకు, పాప ఉంది, పాప భవిష్యత్తు ఏంటి, మరి నేను కూడా పని చేసుకుంటే సరిపోద్దు. కానీ ఇప్పుడు ఆలోచన వచ్చింది తల్లికి? లేదు సార్, అట్లా చదివేందుకు, చదువు ఉపయోగం లేదు, ఎందుకు చదివేందుకు, వర్క్ చేసుకుంటే మనీ వస్తుంది అట్లా ఎప్పుడు రాలే. కానీ ఏదైనా వర్క్ చేస్తే బాగుండు, హెల్ప్ అవుతుందేమో అన్న అట్లా ఆలోచన వచ్చింది సార్. కొద్దిగా చదివేందుకు వద్దు, వర్కే బెటర్ అన్న ఆలోచన అయితే ఎప్పుడు రాలేదు. చదువుకుంటేనే విలువ సార్, మనకైనా మన నెక్స్ట్ ఫ్యూచర్ కైనా కూడా మనం చదువుకుంటేనే మన నెక్స్ట్ ఫ్యూచర్ వాళ్ళకు కూడా విలువ, మన పిల్లలకు కూడా మనం మంచి వాటలో నడిస్తేనే వాళ్ళని నడిపించగలుగుతాం. చదువుకుంటేనే మనం ముందుకు కొనసాగలుగుతాం, అన్నిటి గురించి నేర్చుకుంటాం, పర్సనల్ ఎథిక్స్ కూడా నేర్చుకుంటాం సార్. అందుకని నాకు అప్పుడు ఎప్పుడు అట్లా అనిపించలేదు, కొత్త ఎర్ని చదువుకుంటే ఏదైనా ఎర్ని చేస్తే బాగుండని అట్లా అనిపిస్తుంది. పాప కూడా ఇప్పుడు పాలు తాగే వయసు, చిన్నపిల్ల, తల్లి లేకపోతే కూడా తను ఉండని పరిస్థితుంది. ఇప్పుడు చూస్తున్నాం, మీరు పక్క పోతే నేర్చుకుని మరి మీ గోల్స్ రీచ్ అవన్నీ ఏ విధంగా ముందు పోతున్నారు ఇట్లా కష్టాలల్లో? అది అచీవ్ ఎట్లనన్నా అచీవ్ చేయాలి సార్. ఇంక అది పాపని వదిలిపెట్టేసి అయితే ఎట్లా అందరు చెప్తారు, మమ్మీ ఉంది కదా మమ్మీ దగ్గర వదిలిపెట్టేసి అని, కాకపోతే అట్లయితే చేయలేను సార్, యాజ్ ఏ మదర్ గా అట్లా అసలు చేయలేను. ఇంకా చూడాలి సార్, అది ఎట్లా అన్నా అది వర్కౌట్ చేసుకోవాలి. పాప ఉన్నా కూడా ఇప్పుడు 22 months 22 months సార్. ఇప్పుడు ఒక పాపకి 22 months, తల్లి లేకపోతే కూడా పాప ఉండలేని పరిస్థితి. బయటికి పోయినా కూడా మమ్మీ అంటూ కూడా వెంట వాడి ఆ ఏజ్ లో కూడా తనకి తల్లి ప్రేమ కావాలి, ఇటేమో తల్లికి ఏమో కూతురు ప్రేమ కావాలి, కూతురికి తల్లి ప్రేమ కావాలి. తల్లికి వచ్చేసేమో తనకు గోల్ ఉంది తనకి, అంటే నేను డాక్టర్ కావాలి అని చెప్పేసి. మరోవైపు చూసుకుంటే ఈ తల్లి ఎంతో కష్టపడుకుంటూ కూడా తన భర్తను కోల్పోయినా కూడా, ఇటు వీళ్ళ భర్త అమ్మాయి వాళ్ళ భర్త కొనుక్కుపోయినా కూడా ఇద్దరు కూడా ఒక ధైర్యంతో కూడా చదివించాలి, బిడ్డని చదివించాలి, తన తండ్రి ఆశ నెరవేర్చాలి, తన బిడ్డ కోరిక నెరవేర్చాలని చెప్పేసి కూడా ఎన్నో కష్టాలు పడుకుంటూ కూడా కూలినాలు చేసుకుంటూ ఎంతోమంది ఎన్నో ఆ చదువు అవసరమా ఆపండి అన్న కూడా నా బిడ్డని చదివించుకుంటా అని చెప్పేసి కూడా అందరూ మాట్లాడినా కూడా పట్టించుకోకుండా కూడా తన కూతురుని చదివించుకుంటుంది. తల్లి అర్థం మా ఇవాళ బిడ్డ మంచి మార్కులు తెచ్చుకుంది, భవిష్యత్తుకి డాక్టర్ కావాలనుకుంటుంది, ఎట్లా చేస్తుంది? ఎంత కష్టపడైనా నా బిడ్డ కోరిక నెరవేరేటట్టు ఆమె ఎంతవరకు చదువుకుంటే నీ కష్టంతో బరాంచుకుంటూ నా బిడ్డను చదివిస్తాను కోరిక నాకు ఉంది సార్. చిన్నప్పటి నుండి కనీసం ఒక టీ క్లాస్ కూడా కడగకుండా ఆమెకు చదువు మీద నువ్వు ఏ జ్ఞాపకమైనా ఏ తెలివైనా చదువు మీద ఉపయోగించాలి. కానీ నువ్వు ఇంట్లో పని అంటూ
నా కోసం నువ్వేం సాయం చేయొద్దు, నా పని నువ్వేం చూసుకోవద్దు, నీకు ఒక చదువు ఉంటే చాలు, నీతో నా వల్ల నేను విలువ కోల్పోయినా నీ వల్ల నేను తెచ్చుకోవాలి లోకం మీద, జనాలతో నీ వల్ల నేను నీ విలువ తెచ్చుకోవాలి, నీతో నాకు గౌరవాన్ని సంపాదించుకోవాలి, నీ కష్టపడి చదివించిన సార్. అవును. అంటే ఎన్నేళ్ల వయసులో భర్త చనిపోయాడు పాప? అమ్మాయికి వచ్చేసి 4 సంవత్సరాలు, అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు. అప్పటి నుండి వాళ్ళ తండ్రి చనిపోయాడు. అప్పటి నుండి ప్రైవేట్ స్కూళ్ళల్లో కష్టపడి రూపాయి పని పోకుండా రూపాయి పని చేసేదాన్ని. కాకపోతే 2 రూపాయలు వస్తాయి అంటే ఈ రూపాయి పని వదిలిపెట్టి 2 రూపాయల పని పోయి నా బిడ్డకు నేనడేళ్లకు ఫీజులు కట్టుకుంటూ నా సిచ్యువేషన్ అంతా సార్ వాళ్ళకి చెప్పేది. సార్ నన్ను ఒక్కసారి అమౌంట్ అడగొద్దు, నేను నాకు తోచినంత నాకు ఇంట్లో వెళ్ళి వాటుకున్నట్టుగా కడతాను, నేను ఎప్పుడు కట్టినా మీరు డబ్బులు తీసుకోవాలి సార్, ఫీజు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని ప్రైవేట్ స్కూల్లో 5వ తరగతి వరకు చదివించిన సార్. నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ స్కూల్లో సీట్ వచ్చింది, మోడల్ స్కూల్లో, అందులో 5వ తరగతి దాకా చదివింది. మొత్తం 10 పూర్తి అయిపోయినాక గవర్నమెంట్ వేరే సీట్ కోసం మా అమ్మాయి చూస్తే అందులో రాలేదు. రాకపోతే ఇక ఎక్కడ నీ అదృష్టం లేదు, నీకు ఎక్కడ సీట్ రాలేదు, గవర్నమెంట్ సీట్ రావడం కోసం చాలా ప్రయత్నాలు చేసినాము, కానీ రాలేదు మాకు సీటు. కాకపోతే దురదృష్టవశాత్తు పాప తరుణం చనిపోయాడు. అప్పటి నుంచి కష్టాలు ఇంకా ఎక్కువైపోయినాయి. ఇక కష్టాలు తగ్గుతాయి అనుకున్న స్థితిలోనే ఇంకా కష్టాలు పెరిగిపోయినాయి సార్. మాకు చెప్పలేకుండా అసలు ఆ కష్టాలు పడుతూ బతకొద్దు సార్ అసలు. కానీ ఇప్పుడు అమ్మాయి ఉంది, అమ్మాయి గతం అంటే ఆమెకు అర్థమైంది, అమ్మాయి గతం అర్థమైపోయింది, ఆమె కళ్ళ మీద నిలబడుతుందిలే సరే ఉన్నంత వరకు చూసుకుంటా అంటే ఇంకో చిన్న పాప మొదలైంది. ఇక ఇట్లా రోజుకు గతాన్ని వెతుక్కుంటూ రోజులను గడుపుకుంటూ బతుకుతున్నాం. ఆమె కష్టపడి డాక్టర్ అయ్యి ఆమె గోల్ తీర్చుకునేంత వరకు నేను డబ్బు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా సార్. ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ గవర్నమెంట్ నుండి ఆమె అదృష్టం ఎట్లా ముందుకు కొనసాగుతా అదే విధంగా నేను కొనసాగుదామని చూస్తాను. మొత్తానికి విన్నారు కదా, ఈ తల్లి కూతుళ్ళు పడుతున్న కష్టం కూడా అంటే పగవాడికి రావద్దు. ఎందుకంటే ఇప్పుడు తను ఉన్నత మార్కులు సాధించుకుంది, ఆ మార్కులు సాధించుకుంది కూడా చెప్పుకుందానికి తండ్రి లేడు, తోడుంటాడని భర్త లేడు, అన్నీ తానే కూడా తల్లి కష్ట సుఖాలు ఎదుర్కొంటూ కూలి పనులు కూలి నాలుగు చేసుకుంటూ కూడా తన బిడ్డ ఏతుందో డాక్టర్ కావాలనే కోరిక నెరవేరుస్తా అని చెప్పేసి కూడా కానీ కొంచెం దయమైన మహిళలు ఉంటే ఆర్థిక సాయం చేద్దాన్ని కూడా కొంచెం ముందుకు వస్తే మా పాప భవిష్యత్తు బాగుంటుందని. అట్ ద సేమ్ టైం హిమబిందు కూడా నా పాప భవిష్యత్తు కోసం నేను కష్టపడతాను, నా ప్రాణం పోయినంత వరకు నేను కష్టపడతాను, నా బిడ్డ భవిష్యత్తు నా తల్లి భవిష్యత్తు నా చేతుల్లో ఉంది, డాక్టర్ అయి నేను నా తల్లిదండ్రుల కళ నెరవేరుస్తా అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తుంది హిమబిందు.